Hi, hello, welcome to our channel Enlighten Amulya. Today our topic is plane geometry. PG అనుకోకండి, plane geometry. ఓకేనా, ఇందులో కొన్ని కీ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్, దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్. పాయింట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లొకేషన్ ఇన్ ఏ స్పేస్ ఆన్ ఏ సర్ఫేస్. ఇదంతా ఒక సర్ఫేస్ అనుకుంటే సర్ఫేస్లో ఒక చిన్న లొకేషన్ని మనం పాయింట్ అంటాం. ఓకేనా, కోఆర్డినేట్ సిస్టంలో చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ this is x-axis and this is y-axis. This is a point. A point is represented by the points coordinates x comma y, and points are represented by capital letters. Next concept, line. Line ante a line is a straight path that is endless in both the direction. అంటే it can be extended in both the directions అన్నట్టు, రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ రెండు. అందుకే మనకేముంటుంది, నెంబర్ లైన్ కూడా ఒక స్ట్రైట్ లైన్. నెంబర్ లైన్లు ఏంటి, మిడిల్లో జీరో, పాజిటివ్ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది, నెగిటివ్ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది, టూ సైడ్స్ ఎక్స్టెండ్ అయితే లైన్స్. ఇంకా కీ కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. ఇట్ డజంట్ కంటైన్స్ ఎండ్ పాయింట్స్ అండ్ లెంత్ ఆఫ్ ద లైన్ కెన్ నాట్ బి మెజర్డ్. లైన్ యొక్క లెంత్ కనుక్కోవచ్చా అంటే కనుక్కోరాదు, ఎందుకంటే టూ ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి ఉండవు కాబట్టి లైన్కి లెంత్ని మనం కనుక్కోరాదు. అండ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ లైన్ హ్యాస్ ఓన్లీ లెంత్ అండ్ నో విడ్త్ ఆర్ థిక్నెస్. దీనికి లెంత్ మాత్రమే ఉంటుంది, విడ్త్నెస్ కానీ థిక్నెస్ కానీ ఉండదు. అండ్ ఎ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్ అప్ టు ఇన్ఫైనైట్. అంటే ఇన్ఫైనైట్ అనంత దూరం వరకు ఇది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే రే. రే హ్యాస్ వన్ ఎండ్ పాయింట్ అండ్ ఎక్స్టెండెడ్ వితౌట్ లిమిట్ ఇన్ వన్ డైరెక్షన్. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అండ్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ అప్ టు ఇన్ఫైనైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లైన్ సెగ్మెంట్. ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ ఏ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ లైన్. ఇందులో ఒక పోర్షన్, ఒక పార్ట్ని కట్ చేస్తే ఏ నుండి బీకి ఉన్నదాన్ని ఏమంటారు అంటే లైన్ సెగ్మెంట్ అంటారు. ఇట్ కంటైన్స్ బోత్ ద ఎండ్ పాయింట్స్. అంటే లైన్ సెగ్మెంట్కి టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. సో వీ కెన్ మెజర్ ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. ఈ రేలే కూడా మనం లెంత్ని ఫైండ్ అవుట్ చేయలేము. ప్లేన్. ప్లేన్ అంటే ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్. ఒక సర్ఫేస్ అనుకుంటే ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ సచ్ దట్ ఏ లైన్ జాయినింగ్ ఆఫ్ ఎనీ టూ పాయింట్స్ లై ఆన్ ఇట్స్ ఎంటైర్లీ ఆన్ ద సర్ఫేస్. అంటే ఇందులో ఉన్న ప్రతి రెండు పాయింట్లను కలిపి లైన్ సెగ్మెంట్ అనేది ఈ సర్ఫేస్లోనే ఉంటే దాన్ని మొత్తం ఏమంటారంటే ప్లేన్ అంటారు. ఇక్కడ మనకు కొన్ని బేసిక్ యాక్సియమ్స్ అండ్ థీరమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా 8th 9th 10th టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మనకి థీరమ్స్ ఉంటాయి కదా, థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. దానికి రిలేటెడ్ ఫార్ములాస్ కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. దెర్ ఆర్ ఇన్ఫైనైట్ డిస్టింక్ట్ పాయింట్స్ ఆన్ ఏ లైన్ అండ్ ఇన్ఫైనైట్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్. చూడండి, అంటే ఒక లైన్ మీద దెర్ ఆర్ ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి, అవునా? అండ్ అట్లనే ఒక ప్లేన్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఇన్ ఏ ప్లేన్ దెర్ ఎగ్జిస్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ లైన్ కంటైనింగ్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. అంటే టూ లైన్స్ని కలుపుకుంటూ ఒకే ఒక లైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ పాయింట్, టూ డిస్టింక్ట్ లైన్స్ కెన్ నాట్ హ్యావ్ మోర్ దాన్ వన్ పాయింట్ ఇన్ కామన్. అంటే టూ లైన్స్ ఒకే ఒక పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతాయి. దీనికన్నా అంటే ఒకటి కన్నా ఎక్కువ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనేవి సేమ్ ప్లేన్లో ఉండవు. ఉంటాయా? ఉండవు. రెండు లైన్లని ఖచ్చితంగా క్రాస్ చేసినప్పుడు ఒకటే దగ్గర టచ్ అవుతాయి. అంటే వీటికి ఒకటే ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ ఒకే ఇంటర్సెక్టింగ్ పాయింట్ కూడా లేదు అంటే దాన్ని ఏం చెప్తామంటే ఇఫ్ టూ డిస్టింక్ట్ లైన్ ఇన్ ఏ ప్లేన్ డు నాట్ ఇంటర్సెక్ట్. ఇవి అసలే ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అంటే దట్ ఈస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్. అంటే వాటిని ఎంత ఎక్స్టెండ్ చేసినప్పటికీ అవి ఒక దగ్గర మీట్ అవ్వట్లేదు అని అంటే ఆ లైన్స్ ఎట్లా ఉంటాయంటే ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నాం అనుకో, వీటిని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అలా ఇంటర్సెక్ట్ ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అంటే దోస్ టూ లైన్స్ ఆర్ ఇన్
ప్యారలల్, అవి రెండు ప్యారలల్గా ఉంటవి అని అర్థం. ఇంకా 2 distinct లైన్ ఇన్ ఏ ప్లేన్ ఆర్ ఐదర్ ప్యారలల్ ఆర్ దే ఇంటర్సెక్ట్ ఇన్ ఏ సింగిల్ పాయింట్. ఖచ్చితంగా ఒక ప్లేన్లో 2 లైన్లు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయితే, లేదు అంటే అసలు ఇంటర్సెక్ట్ కావు. అసలుకే ఇంటర్సెక్ట్ కాకపోతే ప్యారలల్ అని, ఎక్కడో దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్ అని అంటారు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, యూక్లిడ్స్ ప్యారలల్ పోస్ట్లేట్. ఇది ఏం చెప్తుందంటే ఇఫ్ ఏబి ఈజ్ ఏ లైన్, ఒక లైన్ ఉందనుకుందాం, అండ్ పి ఈజ్ ఏ పాయింట్ ఆన్ నాట్ ఆన్ ఏబి, ఏబీలో కాకుండా ఒక పాయింట్ పి వేరే ఒక దగ్గర ఉంది, ఒక ప్లేన్లో అంటే సర్ఫేస్లో ఒక దగ్గర ఉంది. అప్పుడు దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ లైన్ విచ్ పాసెస్ త్రూ పి అండ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి. ఈ పి నుండి వెళ్ళేటువంటి లైన్ అనేది ఒకటే ఒక లైన్ ఉంటుంది అంటే దట్ ఈస్ ప్యారలల్ టు ఏబి. ఏబీకి ప్యారలల్గా ఉండేటట్టు మనం ఒక లైన్ని డ్రా చేస్తే అది కూడా పి గుండా వెళ్తే ఒకటే ఒక లైన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? అదే దీనికి నాన్ ప్యారలల్గా డ్రా చేయాలనుకుంటే ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఏబి అనే ఒక లైన్ ఉంది, ఒక పాయింట్ ఉందనుకో, ఇట్లా డ్రా చేసుకోవచ్చు, ఇట్లా 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 ఇట్లనే వేసుకోవచ్చు. సో ప్యారలల్గా ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది, పర్పెండిక్యులర్గా కూడా ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కర్వ్ అంటే ఎట్లుంటుంది, ఇట్లుంటుంది. అవునా? కర్వ్కి ఎలా డెఫినేషన్ ఇవ్వాలంటే ఏ కంటిన్యూస్లీ బెండింగ్ లైన్ వితౌట్ యాంగిల్స్. అంటే మళ్ళీ ఎక్కడ ఇట్లా రావద్దు, 2 లాగా వస్తే యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడ ఆగకుండా, ఎటువంటి యాంగిల్స్ లేకుండా కంటిన్యూగా బెండ్ అవుతూనే ఉంటే దాన్ని ఏమంటారు అంటే కర్వ్ అంటారు. ఒక టోటల్ కర్వ్ని ఫామ్ చేస్తే ఏమొస్తుంది మనకి? సర్కిల్. సర్కిల్ ఈజ్ ఏ కర్వ్డ్ ఫిగర్. కొలీనియర్ పాయింట్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఒకే లైన్ మీద 2 కన్నా ఎక్కువ లైన్స్ ఒకే లైన్ మీద ఉంటే దాన్ని కొలీనియర్ పాయింట్స్ అంటారు. అంటే ఆల్ పాయింట్స్ విచ్ లై ఆన్ ద సేమ్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్. నెక్స్ట్ కాన్కరెంట్ లైన్స్. కాన్కరెంట్ లైన్స్ అంటే ఏంటంటే ఆల్ ద లైన్స్ విచ్ హ్యావ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పాయింట్ ఇన్ కామన్ టు ఆల్ ఆర్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ అన్నీ ఒకే పాయింట్ దగ్గర టచ్ అయితే దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ కాన్కరెంట్ లైన్. ఒకవేళ ఓన్లీ 2 లైన్సే ఉంటే దీన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటారు, ఖండన బిందువు, ఇంకా మిలిత బిందువు. అట్లనే యాంగిల్కి కూడా డెఫినేషన్ చూద్దాం. యాంగిల్ అంటే యాంగిల్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 rays దట్ హ్యావ్ ద సేమ్ ఎండ్ పాయింట్. ఒకటే ఎండ్ పాయింట్ నుండి ఉంటాయి. ద ఎండ్ పాయింట్ ఎట్ విచ్ ద 2 rays ఈజ్ మీట్ ఈజ్ కాల్డ్ ద వర్టెక్స్. దీన్ని ఏమంటారు అంటే వర్టెక్స్ అంటారు. అండ్ దీస్ 2 ఆర్ ఆర్మ్స్ ఆఫ్ ద, ఇవేమో ఆర్మ్స్, 2 మీట్ అయ్యే పార్ట్ ఏమో వర్టెక్స్, వీటి మధ్యలో ఉన్నటువంటి గ్యాపే యాంగిల్ రిప్రజెంటెడ్ బై థీటా. మనం టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కూడా నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్ అక్యూట్ యాంగిల్. అన్ని బేసిక్స్ ఈ క్లాస్లో, బేసిక్స్ మీద పట్టు మంచిగా ఉండాలి. అక్యూట్ యాంగిల్ అంటే ఇట్ ఈజ్ అన్ యాంగిల్ విచ్ ఈజ్ లెస్ దెన్ 90 degrees. అంటే 0 to 90 మధ్యలో ఉంటే అక్యూట్ యాంగిల్. దీన్ని π/2 రేడియన్స్ అంటాం. పై అంటే 180 degrees అన్నట్టు, దీన్ని రేడియన్స్ అని చదవాలి. పై రేడియన్స్ అంటే 180 degrees. ఓకేనా? π/2. రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ 90 degrees ఉండాలి, దీన్ని π/2 రేడియన్స్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే తెలుగులో అధిక కోణం, ఇది లంబ కోణం, ఇది అల్ప కోణం. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఎక్కడ ఉంటుంది? 90 to 180 degrees ఉంటుంది. స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్ అంటే ఇదే కదా. సో ఇది మొత్తం దీన్ని ఏమంటారంటే 180 degrees ఉంటే స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అండ్ నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్, గ్రేటర్ దెన్ 180 అండ్ లెస్ దెన్ 360. అంటే 180 to 360 మిడిల్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని వేటిని అంటారంటే ఇఫ్ 2 angles ఆర్ సెడ్ టు బి కాంప్లిమెంటరీ ఇఫ్ దేర్ సమ్ ఈజ్ 90. అంటే ఇఫ్ సమ్ ఆఫ్ 2 angles ఈజ్ ఈక్వల్స్ టు 90 ఉంటే దోస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ 2 angles 180 degrees ఉంటే దట్ ఈస్ సప్లిమెంటరీ. సో చాలామంది కాంప్లిమెంటరీకి సప్లిమెంటరీకి కన్ఫ్యూజ్ అవుతారు. అంటే సమ్ 90 అని తెలుస్తుంది, 180 అని తెలుస్తుంది. 90 కాంప్లిమెంటరీయా 180 సప్లిమెంటరీ అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? 180 కదా, అందరికి గుర్తుంటుంది. స్ట్రైట్ లైన్ 180. స్ట్రైట్ లైన్ ఎస్తో స్టార్ట్ అయింది, సప్లిమెంటరీ కూడా ఎస్తో స్టార్ట్ అయింది కాబట్టి 180. రిమైనింగ్ ఎట్లయినా 90. ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే మామూలుగా యాంగిల్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? 2 rays నుండి
కామన్ వర్టెక్స్ ఉండి 2 రేసుకుంటే యాంగిల్. ఓకేనా, ఈ 2 రేస్ ఉన్నాయి, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఇవి ఎప్పుడు అడ్జసెంట్ యాంగిల్స్ అయితే అంటే 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లున్నాయి అనుకోండి, ఇది 2 యాంగిల్స్కి కామన్ వర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ ఉంటే అవి అడ్జసెంట్ యాంగిల్స్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి, 2 యాంగిల్స్ ఉంటాయి ఖచ్చితంగా, అందులో ఒకటి కామన్ వర్టెక్స్ ఉండాలి, కామన్ ఆర్మ్ ఉండాలి, అట్లుంటే అడ్జసెంట్ యాంగిల్స్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి చూడండి. ఓకేలా సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ 90 degrees ఉంటాయి. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా కాంప్లిమెంటరీ పేర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 ఉంది, ఇది 60 ఉంది. ఇప్పుడు ఇవి అడ్జసెంట్ యాంగిల్స్, ఎందుకు, కామన్ వర్టెక్స్ ఉంది, కామన్ ఆర్మ్ ఉంది. సో దీస్ 2 ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్ and their sum is equals to 90 degrees. Hence it is a complementary pair. So sum of adjacent angles can be sub complementary. లేదు అంటే ఇట్లా తీసుకుందాం, ఇవి కూడా ఇప్పుడు కామన్ అంటే అడ్జసెంట్ యాంగిల్సే కదా. చూడండి, కామన్ వర్టెక్స్ ఉంది, కామన్ ఆర్మ్ ఉంది. సో దీస్ 2 యాంగిల్స్ ఆర్ సెడ్ టు బి అడ్జసెంట్ యాంగిల్స్. అండ్ ఇక్కడ 70, ఇక్కడ 110 అనుకుందాం. 110 + 70 ఎంత, 180 కదా. ఇప్పుడు అడ్జసెంట్ యాంగిల్స్లో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 180 ఉంటే దీన్ని ఏమనాలంటే లీనియర్ పేర్. ఓకేనా, లీనియర్ పేర్ అనాలి. సో సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటారు, అడ్జసెంట్ యాంగిల్స్ అంటే కామన్ వర్టెక్స్ ఉంటుంది, కామన్ ఆర్మ్ ఉండి ఇట్లుంటే అడ్జసెంట్ యాంగిల్స్. సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ 90 ఉంటే కాంప్లిమెంటరీ పేర్. సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ 180 degrees ఉంటే అది లీనియర్ పేర్. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, ఈజ్ అడ్జసెంట్ యాంగిల్స్ బి కాంప్లిమెంటరీ అంటే కాంప్లిమెంటరీగా ఉండొచ్చు అంటే ఉండొచ్చు, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. మరి సప్లిమెంటరీగా ఉండొచ్చు అంటే ఎస్ ఉండొచ్చు, ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇంకొకటి ఇక్కడ ఏముంటుంది అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని ఉంటుంది, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 2 lines intersect at one point, దీని యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి అనుకుందాం. ఏకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఏముంది, సి ఉంది, బికి ఆపోజిట్లో డి ఉంది. సో యాంగిల్ ఏ, యాంగిల్ సి ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. మళ్ళీ యాంగిల్ బి, యాంగిల్ డి ఆల్సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉన్నది ఆపోజిట్ యాంగిల్ అన్నమాట, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. ఇక్కడ ఒక కండిషన్ ఏంటి ఉంటుందంటే ఆల్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఇప్పుడు యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ సి కూడా సేమ్ అంతే మెజర్మెంట్ ఉంటుంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్స్ ఫార్మ్డ్ బై ద ఇంటర్సెక్షన్స్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అండ్ అదర్ 2 lines. ఓకేనా, ఇప్పుడు 2 parallel lines ఉన్నాయనుకోండి, 2 parallel linesని ఒక లైన్ 2 different distance పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే దిస్ లైన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. తెలుగులో అయితే మనం తిర్యగ్రేఖ అంటారు, తిర్యగ్రేఖ. ఓకేనా, తిర్యగ్రేఖ. సో ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినాయి చూడండి, 1 2 3 4. ఇక్కడ ఎట్లా పెట్టుకున్నాం, ఇది కూడా 5 6 7 8, మొత్తం 8 యాంగిల్స్ ఉన్నాయి. ఇందులో చూడండి ఇవి వర్టికల్లీ ఆపోజిట్ కదా, ఎందుకంటే ఒక లైన్ని ఇంకొక లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్న యాంగిల్సే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3, యాంగిల్ 2 అండ్ యాంగిల్ 4, యాంగిల్ 5 అండ్ యాంగిల్ 7, యాంగిల్ 6 అండ్ యాంగిల్ 8 ఆర్ ఇవన్నీ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అన్నీ సేమ్ అనుకున్నాం కాబట్టి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, 2 ఈజ్ ఈక్వల్ టు 4, యాంగిల్ అని రాయట్లేదు, 5 ఈజ్ ఈక్వల్ టు 7, 6 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది పక్కన పెట్టేసుకుంటే ఇక్కడ కొన్ని వీటికి నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఇక్కడ 8 యాంగిల్స్ ఫామ్ అయినా వీటికి నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ దేని గురించి చూద్దామంటే ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటంటే ఈ 2 parallel lines ఉన్నాయా, ఈ parallel linesకి ఇన్సైడ్ ఉన్నాయేమో ఇంటీరియర్, parallel linesకి ఇన్సైడ్ ఉంటే ఇంటీరియర్. ఇన్సైడ్ ఏమన్నా చూడండి 3 4 5 6, 3 4 5 6 ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ ఉంటే ఎక్స్టీరియర్ కూడా ఉండాలి కదా. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎక్కడ ఉంటాయి, ప్యారలల్ లైన్స్కి అవుట్ సైడ్ ఫామ్ అయిన యాంగిల్స్ అవుట్ సైడ్ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్. 1 2 7 8.
ఇంకా కో ఇంటీరియర్ అని కూడా ఉంటుంది. కో ఇంటీరియర్, కో ఎక్స్టీరియర్. ఇవి చూద్దాం ఒకసారి. కో అంటే ఏంటిదంటే ఒకే వైపు. మరి దేనికి ఒకే వైపు ఉండాలంటే ఈ ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు. ట్రాన్స్వర్స్కి సేమ్ సైడ్ ఉంటూ ఇన్సైడ్ ఉంటే కో ఇంటీరియర్, అవుట్ సైడ్ ఉంటే కో ఎక్స్టీరియర్. ఇప్పుడు చూడండి ఇదేంటిది ట్రాన్స్వర్సల్. సో ఇవి రెండు ఇన్సైడ్ ఉన్నాయి కదా, అంటే మళ్ళీ వీటి మిడిల్లోనే ప్యారలల్ లైన్స్కి ఇన్సైడ్ ప్లస్ ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉంటే ఇంటీరియర్. సో యాంగిల్ 4, యాంగిల్ 5, ఇంకా 3, 6 ఇవేంటి కో ఇంటీరియర్స్. ఇదొక పేరు, ఇదొక పేరు. ఇవి కో ఇంటీరియర్స్. ఇవి చూడండి 1,8 ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నాయి, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఇవేమైతే కో ఎక్స్టీరియర్. ఏంటి 1,8, ఇదొక పేరు 2,7. ఇవి కో ఎక్స్టీరియర్ యాంగిల్స్. కో ఇంటీరియర్, కో ఎక్స్టీరియర్ ఉన్నట్టే ఆల్టర్నేట్ ఇంటీరియర్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్స్. ఇప్పుడు ఇంటీరియర్ అంటే తెలుసు ఏంటి, ప్యారలల్ లైన్స్కి ఇన్సైడ్ ఉంటే ఇంటీరియర్. ఆల్టర్నేట్ అంటే ఏంటిది, ట్రాన్స్వర్సల్కి ఒకటి ఇటు సైడ్ ఉంటే ఒకటి ఇటు సైడ్, అంటే ఆపోజిట్ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇది ట్రాన్స్వర్సల్, ఇవి ఇంటీరియర్లు ఉన్నాయి కాబట్టి ఇన్సైడ్ ఉన్నాడు కాబట్టి ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ అని అంటే 4కి 6, 3కి 5. ఓకేనా, 4కి 6, 3కి 5. మళ్ళీ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అంటే 1కి 7, 2కి 8. చూడండి ఇవన్నీ ఎక్స్టీరియర్స్, ఆల్టర్నేట్ ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్స్. 2, 8, 1, 7, 1, 7. ఇంకా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెస్పాండింగ్ యాంగిల్స్. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఎట్లా అంటే ఇవి ట్రాన్స్వర్స్ లైన్కి సేమ్ సైడ్ ఉండాలి. ట్రాన్స్ఫర్ లైన్స్కి సేమ్ సైడ్ ఉంటూ ప్యారలల్ లైన్స్కి ఒకటి ఇంటీరియర్ ఉంటే ఇంకొకటి ఎక్స్టీరియర్ ఉండాలి. అటువంటి వాటిని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. చూడండి ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్. మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అయినాయి. అవునా, మీరే చెప్పండి కరెస్పాండింగ్ ఏమేమైతే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు నేను 1కి కరెస్పాండింగ్ యాంగిల్ రాయాలంటే 1కి సేమ్ సైడ్ ఉన్న యాంగిల్సే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, 4, 5, 8. ఈ మూడిట్లా లేదో ఒకటి దీనికి కరెస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. అవునా, ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎక్స్టీరియర్ కాబట్టి ఇంకొక యాంగిల్ ఏముండాలి, ఇంటీరియర్ ఉండాలి. సో దీనికి ఇంటీరియర్లో ఏముంది, ఇది ఉంది. అవునా, ఎందుకంటే ఇది ఎక్స్టీరియర్ అవుతుంది. సో 1కి 5, 1కి 5. ఇప్పుడు 4ని తీసుకున్నాం అనుకో, 4కి 8. సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఉండాలి. ఇది అవుట్ సైడ్ అంటే ఇది ఇన్సైడ్, ఇది ఇన్సైడ్ అంటే ఇది అవుట్ సైడ్. అట్లా మన 2కి 6. ఓకేనా, 3కి 7. సింపుల్ కరెస్పాండింగ్ యాంగిల్ అంటే పైన ఏ పొజిషన్లో ఉందో కింద కూడా అదే పొజిషన్లో ఉండాలి. అట్లుంటే అవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్. ఇక్కడ వీటి ప్రాపర్టీ చూద్దాం. ఓకేనా, ఇఫ్ ఏ ట్రాన్స్వర్సల్ కట్స్ 2 ప్యారలల్ లైన్స్ దెన్ ఏమైతే చూద్దాం, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవి నోట్ చేసుకోండి. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అన్నట్టు సింపుల్గా. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ రాద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఆల్టర్నేట్ ఏమైతే 1కి 3, 2కి 4, 5కి 7, 6కి 8. అవునా, 1 ఈజ్ ఈక్వల్ టు 3, 2 ఈజ్ ఈక్వల్ టు 4, నెక్స్ట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 7, 6 ఈజ్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరెస్పాండింగ్ అంటే ఏంటి, 1కి 5, 1 ఈజ్ ఈక్వల్స్ టు 5, 2 ఈజ్ ఈక్వల్స్ టు 6, 3 ఈజ్ ఈక్వల్స్ టు 7, 4 ఈజ్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ the sum of interior angles on the same side ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ మనం సింపుల్గా ఏమనుకుంటాం, కో ఇంటీరియర్ యాంగిల్స్. అంటే సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. 180 degreesని మనం ఏమనాలి, సప్లిమెంటరీ. ఒక్కొక్కసారి మీకు రావచ్చు the sum of co-interior angles are always complementary, supplementary, none, ఇట్లా ఇంకేదన్నా ఆప్షన్ ఇవ్వచ్చు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి,
సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. సో కో ఇంటీరియర్స్ అంటే ఏంటి, ఒకే సైడ్ ఉన్నటువంటి ఇంటీరియర్ అంటే యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 అంటే 180. ఓకేనా. మళ్ళీ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్స్ టు కూడా 180. ఇవి కో ఇంటీరియర్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 ఇచ్చింది అనుకోండి, ఫైండ్ ఆల్ ద యాంగిల్స్ అంటే ఇప్పుడు చూడండి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కదా. సో 70 అంటే ఇక్కడ 70. ఓకేనా. కో ఇంటీరియర్స్ సమ్ ఆఫ్ కో ఇంటీరియర్స్ ఎంత, ఎన్ని డిగ్రీస్ అవుతుంది, ఇంకొకటి ఇక్కడ చూడండి కరస్పాండింగ్ అంటే ఇక్కడ 70 ఉంటే ఇక్కడ కూడా 70 ఉంటుంది. సో దీనికి ఆపోజిట్ కూడా 70 ఉంటుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ కో ఇంటీరియర్స్ అంటే 180 ఉండాలి, ఇక్కడ 70 ఉంది కాబట్టి 110. మళ్ళీ దీనికి వర్టికల్ ఆపోజిట్ సేమ్, ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్ 110, దీనికి వర్టికల్ ఆపోజిట్ సేమ్. అంటే మనకి ట్రాన్స్ఫర్సల్లో ఒక్క యాంగిల్ ఇస్తే వీ కెన్ ఫైండ్ రిమైనింగ్ 7 యాంగిల్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ప్లేన్ జామెట్రీ. నెక్స్ట్ క్లాస్లో అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, వాటి థీరమ్స్, రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and see you in next class.